హలో, జగన్నాథ్ గారేనా? నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను సార్. నేను అడిగిన అమౌంట్ సంగతి ఏం చేశారు? అయ్యో, మీరు అలా అంటే ఎలా? మీతో నా పరిస్థితి అంతా చెప్పాను కదా. తీరా ఇప్పుడు మీరు లేదంటే నా పరువు ఏమవుతుంది చెప్పండి. అది కాదండి, అది కాదు. హలో హలో, ఏమండి? హలో హలో హలో. ఏమిటండి అలా ఉన్నారు? ఆఫీస్ క్యాష్ అడ్జస్ట్ చేయడానికి డబ్బు అడిగితే నిన్నటిదాకా ఇస్తానని చెప్పి ఇప్పుడు లేదు పొమ్మన్నాడు. రేపు ఇన్స్పెక్షన్ టైంకి ఆ డబ్బు కట్టకపోతే ఎంత కట్టాలి? 25,000. అంత డబ్బు ఏం చేశారండి? నవిలి మింగేశాను. లేకపోతే ఏంటో బుద్ధి లేని ప్రశ్నలు. అసలు మనకి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో ఎప్పుడైనా ఆలోచించా? అంత తలమునిగేటట్టు ఎవరు మిమ్మల్ని ఖర్చు చేయమన్నారు? నువ్వన్నీ తెలిసే మాట్లాడుతున్నావా లేక తెలియనట్టు నటిస్తున్నావా? నటించాల్సిన కర్మ నాకే వచ్చింది. నలుగురు మెప్పు కోసం అప్పులు చేసి ప్రమోషన్ వచ్చిందని ఒకసారి, ప్యాకెట్లో గెలిచాను ఇంకోసారి, మీ పుట్టినరోజని నా పుట్టినరోజని అనుక్షణ ఆత్మహత్యం చేసుకుంటూ బ్రతకటానికి అలవాటు చేసింది మీరు. రేపు ఆఫీస్ డబ్బు కట్టలేక మీరు అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత మీ అప్పులు వాళ్ళందరూ కలిసి నడి బజార్లో నన్ను వేలం వేస్తారు. చేసిన చాలక పిచ్చెక్కినట్టు ఎందుకలా అరుస్తారు? సంధ్య, ఇందాక నుంచి చూస్తున్నాను తప్పంతా నాదైనట్టు మాట్లాడతానే. ఇదంతా ఎవరి కోసం చేశామనుకుంటున్నావు? నా కోసమా? నీ కోసం కాదు, నా కోసం కాదు, మన కోసం. నేను చేసిన తప్ప ఏదైనా ఉంటే అందులో భాగం నీకు ఉంది. అయితే ఇప్పుడేమంటారు? నోరు మూసుకోమంటాను. మిస్టర్ చిరంజీవి, మీరు లోన్ తీసుకుని అమౌంట్ విషయం ఏం చేశారు? ఇంకా అడ్జస్ట్ కాలేదు సార్. వీలైనంత త్వరలో అరేంజ్ చేస్తాను. ఎప్పుడండి? చిచ్చే, మీరు ఇట్లా బిహేవ్ చేస్తారనుకోలేదు. ఏదో బాగా బతికిన కుటుంబంలో చూసిన మనిషివని నిన్ను ఉద్యోగాన్ని రికమెండ్ చేస్తే నువ్వు ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇట్స్ ఆల్ రైట్. రేపు ఇన్స్పెక్షన్ టైంకి డబ్బు జమ కట్టకపోతే అరెస్ట్ వారెంట్ తప్పదు. యూ కెన్ గో. కానకుండా ఖర్చు పెడితే ఏమవుతుంది? అందిన చోటల్లో అప్పులు చేసి విందులు, వినోదాలు, సినిమాలు, షికారులు అంటూ తిరిగాడు. బ్యాంకులో అప్పు, మార్బడి కప్పు, ప్రో నోట్లు, చేయబదుళ్ళు, అసలు ఒక పద్ధతా పాడా? పెద్దలు ఊరికే అన్నారా ఉన్నదాంతో సరిపెట్టుకోవటం ఉత్తమం అని. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం? జరగాల్సిందంతా జరిగాక. ఇంతకీ ఎలా చనిపోయాడు? చేసిన అప్పులు తీర్చలేక ఉరిపోసుకున్నాడంట. ఆహా.